నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సమాజం ఎటుపోతుంది? సో కన్న పిల్లల్ని తల్లులు చంపుతా ఉన్నారు. సో మాట్లాడదాం. మేడం చెప్పండి, దీని మీద మీరు ఏం చెప్తారు? ఇది చాలా తప్పనే నేను ఖండిస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా తల్లులు వాళ్ళ స్వార్థం కొలిది వాళ్ళ ఎంజాయ్మెంట్ కావాలి, వాళ్ళకి ఏది అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పిల్లలకు అడ్డు వస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు పిల్లలు ఏదో విధంగా వాళ్ళు అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. కానీ అది జీవితంలో వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవట్లేదు. జీవితంలో చేసిన నరకం వాళ్ళు వృద్ధాంపత్యంలో వచ్చేసరికల్లా అది చాలా నరకయత్నం అవుతుంది. ఆ దేవుడు కూడా క్షమించడు వాళ్ళని. అది ఆలోచించట్లేదు ఈ కాలంలో. అందుకే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు, ఈ గరికపాటి వారి ప్రవచనాలు ఇలాంటివన్నీ సగం మంది స్టూడెంట్స్ వింటున్నారు. వాళ్ళు ఉన్నారు, మొత్తం అలాంటి వాళ్ళు లేరే కాదు. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ ఆడపిల్లలు ఉండి సర్వీస్ చేసి మంచిగా చేసి వాళ్ళు ఉన్నారు. ఇలాగా బరి తెగించిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా హౌస్ వైఫ్లు ఉన్నారు, కానీ మరీ అంత విపరీతం లేదు. కాకపోతే కొందరు వాళ్ళ ఫ్రీ ఎంజాయ్మెంటే కావాలి. పిల్లలు భర్త అలాగా లేదు. భర్త ఉన్నా సరే ప్రైవేట్తో పరిగెడుతున్నారు. కానీ పెంచారు, పెంచేస్తారు. అది చాలా తప్పు. అది క్షణిక ఆవేశంతో వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళకి జీవితం బ్రతికినంతకాలం కూడా అది నరకమే. అది మాత్రం వాళ్ళకి తెలియట్లేదు. అది తప్పు. చండాలమైన పనులమ్మా. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటి చెప్పంటే, ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇది కలికాలం అమ్మ. ఈ కాలాన్ని బట్టి కూడా తప్పు ఒప్పు అని లేకుండా అందరూ చేసేది ఒకరు చేస్తుంటే వాళ్ళు చూసి వాళ్ళే చేస్తున్నారు, నేనెందుకు చేయపోవాలి అనుకుంటున్నారు. కానీ ఈ కాలాన్ని బట్టి జనాలు నడుస్తున్నారు అంతే. అమ్మాయిలు అంటే ఇప్పుడు చదువుకున్నా అని చెప్పి కొంచెం హైదరాబాద్లో అయితే కల్చర్ డిఫరెంట్గా అవుతుంది. హైదరాబాద్ విపరీతమైన కల్చరు ఉండొచ్చు. పిల్లలు చదువుకుంటే ఏదో పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ పెరగమని లేదు. కల్చర్ అంటే టౌన్ తగ్గట్టు పెరగాలి. అది హద్దు మీరిపోతున్నారు. దాని ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిలో ఉన్నారనుకో అమ్మ, ఆడపిల్లలు ఎక్కడున్నా సరే గౌరవిస్తారు. ఇప్పుడు ఆడపిల్లకి ఎక్కడుంది గౌరవం? ప్రతి ఒక్కరికి లోకువే అలా బిహేవ్ చేశారంటే అది చాలా తప్పు. ఆడవాళ్ళు ఏ పద్ధతిలో ఉండాలో ఆ పద్ధతిలో ఉంటే వాళ్ళకి మంచిదే, చూసేవాళ్ళు కూడా గౌరవంగా ఉంటుంది. ఏం చెప్పాలి యూత్ ఎలా ఉంది, ఈ కాలాన్ని బట్టి యూత్ నడుస్తున్నారని చెప్పాలంతే. సో మేడం చెప్పండి, అసలు తల్లులు నిజంగా పిల్లల్ని చిన్న పసికూనలు వాళ్ళకి ఏం తెలియదు, అట్లాంటి అమ్మలే చంపడాన్ని ఎట్లా చూడొచ్చు మేడం? ఈ వారంలోనే 3-4 ఘటనలు జరిగినాయి. ఎట్లా చూడొచ్చు? అది పేరెంట్స్కి ముందు వాళ్ళు ఆలోచించుకుని కనే ఫలం అయితేనే వాళ్ళు ముందు స్టెప్ తీసుకోవాలి. లేదంటే వాళ్ళు ఫార్వర్డ్ వెళ్ళకూడదు. ఒక లైఫ్ ప్రాణం తీయడం వాళ్ళకి రైట్ లేదు. సో ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకుని అప్పుడు వాళ్ళు స్టెప్ తీసుకుంటేనే కనే పెంచగలిగితేనే వాళ్ళు కనాలి. లేదంటే దే షుడ్ నాట్ టేక్ మంచి డెసిషన్ కాదు ఫస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళడానికి వాళ్ళకి. అంతే. ఎట్లా అంటే ఒక తల్లిగా నిజంగా మేడం, ఒక తల్లిగా ఒక కన్న కొడుకుని కానీ బిడ్డని కానీ చంపాలంటే సో అది చాలా పెయిన్. దాన్ని అసలు ఎట్లా వాళ్ళు అసలు మనుషులుగానే ట్రీట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అలా అయితే మనుషులనే నేను కన్సిడర్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ వాళ్ళు స్టెప్ తీసుకోకూడదనే నా ఒపీనియన్.